హాయ్ అండి, పెసరపప్పుతో పప్పు చేసుకుందాం అండి. పెసరపప్పు తీసుకొని చక్కగా దోరగా వేయించండి. చూడండి, ఇలా ద్వారగా వేయించుకోండి. ఇలా వేయించి చల్లార్చి పెట్టుకున్న పప్పుని వాటర్ పోసేసి నీట్గా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసేసుకొని ఇందులో దోసకాయ ముక్కలు, ఒక టమాటా అండి. దోసకాయ పప్పు చేస్తున్నాను. ఒక దోసకాయ, ఒక టమాటా వేసానండి. కొంచెం అంతా కరివేపాకు వేసుకోండి. చిటికెడు పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అంత చింతపండు వేసేసి కుక్కర్ పెట్టేసుకోండి. పెసరపప్పు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2 విజిల్లోనే ఉడికిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందామండి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి, ఏమైనా వాటర్ పడితే మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి ఇలా జారుగా ఉండేలాగా కలిపి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న దాన్ని తాలింపు పెట్టేసుకుందామండి. పానీలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు ఇందాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోలేదుగా అండి పప్పులో, ఇలా ఆయిల్లో వేయించండి ఉల్లిపాయ ముక్కల్ని. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అవి దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు ఇంగువ పొడి వేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పెసరపప్పుని, దోసకాయ పెసరపప్పుని ఇందులో వేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు రెడీ అయిపోయిందండి. పెసరపప్పు కూర. ఈ పెసరపప్పు హెల్త్కి కూడా చాలా మంచిదండి. చలవ చేస్తుంది వంటికి దీన్ని తినడం వల్ల. చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు, దోసకాయ పెసరపప్పు రెడీ అండి. మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.